ఆ! ఒకసారి అందరు మొదటి యోహాను 4వ అధ్యాయం 11వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రియులారా చదవము. దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకనినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎన్నడూను చూచియుండలేదు. మనము ఒకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమను మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. మళ్ళొకసారి చదవమా. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుటయే మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు. వాడు దేవుని యందున్నాడు. అతని ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగి ఉన్న వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచియున్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఈ చదువుబడిన వాక్యము దేవుడు ఈ యొక్క మధ్యాహ్న సమయములో మన మధ్యలో దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయము తక్కువగా ఉంది, కానీ ఈ యొక్క వాక్య భాగము మీరింటికి వెళ్ళినప్పుడు మరి ఒకసారి కూడా చదివినట్లయితే 21వ వచనం వరకు కూడా ప్రేమను 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 గూర్చి ఎక్కువగా జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. దేవుడు మన ఎడల ప్రేమను చూపించి మనల్ని ప్రేమించి ఆయన బిడ్డలుగా ఆయన వారసులుగా ఉండవలెనని ఆయన కుమారుణ్ణి మన మధ్యలోనికి నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ గమనించినట్లయితే 11వ వచనములో, ప్రియులారా దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకనినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ప్రేమ లేక ఎంతోమంది ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ బహుతేటగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మై డియర్ చిల్డ్రన్ అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన యొక్క జీవితములో ఒక దేవుని ప్రేమను కలిగి జీవించాలి. ఎందుకనగా ఆయనే మొదట మనలను ప్రేమించెను, ఆ పిదప ఆయనను మనము ప్రేమింప బద్ధులమై ఉన్నాం. కానీ ప్రేమించటంలో వెనకకు జారిపోతున్నాం.
దేవుణ్ణి ప్రేమించుటలో, దేవుణ్ణి ప్రేమించాలంటే మనకేం కావాలమ్మా? దేవుడి భయం కావాలి. ఫియర్ ఆఫ్ ది లార్డ్. నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడే దేవుణ్ణి ఘనపరుస్తావు. ప్రేమ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు. ప్రియ సంగమా, యేసుక్రీస్తు తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకములోనికి పంపించాడు. మనమందరము కూడా ఆయన యొక్క వారసులుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన యొక్క జీవితములో లేక ఆయన పాలి భాగస్థులుగా జీవించాలని మనందరి కొరకు తన కుమారుణ్ణి లోకములోనికి పంపించాడు. ఆ ప్రేమ, ఆ యొక్క సంతోషము లేక ఆయన యొక్క హృదయము మన జీవితంలో లేక మనము నష్టపడుతున్నాం. దేవుణ్ణి ప్రేమించే వారముగా ఈ లోకములో లేమండి. దేవుణ్ణి ఘనపరిచే వారముగా మనం ఈ లోకములో లేము. దేవుని పట్ల ఆ యొక్క ప్రేమ కానీ, ఆ యొక్క భయభక్తులు కానీ, ఆ యొక్క జీవితము కానీ మనలో లేక జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు తాను ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకములో పంపించి ఆయన ద్వారా మీరు రక్షణ పొంది మీరు ఈ లోకములో నా కొరకు జీవించాలని ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. కానీ ఆ యొక్క యేసయ్యను గుర్తించలేనటువంటి వారముగా ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే చాలా చక్కగా 14వ వచనంలో జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మనం కాదమ్మా, మనం కాదు సాక్ష్యం ఇచ్చేది. ఎవరిస్తున్నారమ్మా? ఎవరిస్తా ఉన్నారు? ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఏమంటున్నాడు? ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. మనం చూడలేని వారముగా ఉన్నాం, దేవుని గుర్తించలేని వారముగా ఉన్నాం, దేవుని గణపరిచే వారిగా మనము లేక ఉన్నాం. నీవు నేను ఆయన రక్షకుడు అని గుర్తిస్తున్నామా? ఈ ఉదయకాలము జ్ఞాపకము చేయాలని కోరుచున్నాను. వస్తున్నాయి సంవత్సరాలు, గడుస్తూ ఉన్నాయి. కానీ ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు, నన్ను నిత్య రాజ్యములో చేర్చగలిగిన దేవుడు అనే ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క నమ్మకము నీ యొక్క నా యొక్క జీవితములో ఉన్నదా? ఇక్కడ జ్ఞాపకము చేసే మాట మరి ఒకసారి మనం జ్ఞాపకము చేసుకోవాలి. లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడు. లోక రక్షకుడుగా, నీ యొక్క లేక నా యొక్క రక్షకుడు కాదు. ఎవరు రక్షకుడమ్మా? లోక రక్షకుడు. ఈ లోకానికి రక్షకుడుగా ఆయన ఉద్భవించాడు, జన్మించాడు. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచి ఆయనను నీ జీవితములో నీ స్వంత రక్షకునిగా స్వీకరించినప్పుడు నీవు ఆయన కుమారునిగా నీవు అంగీకరించబడతావు. ఇక్కడ ఆయన లోకరక్షకుడుగా వచ్చాడు. అనేకులు దాన్ని గుర్తించక ఆయన రక్షకునిగా గణపరచలేక వెనకకుంటున్నారు. కానీ ఆయన 2000 సంవత్సరముల క్రితము మానవ రూపము దాల్చుకొని
మానవుడుగా ఈ లోకములోనికి పంపించబడినాడు. ఆయన ఈ లోకములోనికి వచ్చుట ద్వారా నశించుచున్న ప్రతి వారిని రక్షించుటకు ఆయన ఈ లోకములో ఉద్భవించి ఉంటున్నాడు. నశించు ప్రతి వారిని రక్షించుటకు ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన గుర్తించలేనటువంటి వారముగా ఉన్నాం. ఆయన్ను గణపరచలేని వారముగా ఉంటున్నాం. ఆయనను నా హృదయములో నీ హృదయములో స్వీకరించలేనటువంటి స్థితిలో ఉంటున్నాము. క్రిస్మస్ సెలబ్రేషన్ కాదండి. మనము యేసయ్య నా హృదయములో జన్మించాడు, యేసయ్య నా హృదయములో ఉన్నాడు, అన్ని అలంకరణలు, అన్ని ఆర్భాటములు, అన్ని విషయములు నా హృదయములో ఉన్నవి అని నువ్వు గుర్తించినప్పుడే దేవుణ్ణి గణపరచగలవు. కానీ నీవు ఆయనను గుర్తించక, ఆయన నీ జీవితములో ఆయన్ను స్వంత రక్షకునిగా స్వీకరించక, లోకమును వెంబడించే వారిగా, లోకము ఆ యొక్క సంతోషములో ఉండే దానిలో మనం ఉండక, ఆయన రక్షకునిగా మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. అందుకే ఇక్కడ జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. 15వ వచనం, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో. ఎవరమా? ఎవరు ఒప్పుకొనునో. ఎంతమంది ఒప్పుకుంటున్నాం? నా రక్షకుడు, ఇస్ మై సేవియర్, నా రక్షకుడు, నా విమోచకుడు, నాకు నిత్యమైన పరలోక రాజ్యమును ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ కుమారుడు. ఇక్కడ చక్కగా యేసు దేవుని కుమారుడని ఎవడు వాడే గొప్పవాడు, వాడే దేవుని కుమారుడు, వాడే దేవుని వారసుడు. నీవు ఒప్పుకోకపోతే నీ జీవితం వ్యర్థమైంది. నీ జీవితం కాబట్టి మరి ఒకసారి ఇక్కడ మనం చూస్తా ఉన్న, వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. నీవు దేవునిలో ఉండాలి. మొట్టమొదట దేవుడు ఆయన హృదయములో నీకు స్థానం ఉంది. ఆయన నీ హృదయములో నా హృదయములో లేడు. ఆయన్ను మనము గణపరిచే వారము కాదు. ఓన్లీ ఫెస్టివల్ క్రిస్టియన్స్. ఎవరమ్మా? ఫెస్టివల్ క్రిస్టియన్స్, పండగ క్రైస్తవులు. కొత్త సూటు, కొత్త బూటు, కొత్త అన్ని డ్రెస్సులు, అలంకరణలు, కొట్లాడి కొట్లాడి ఇంట్లో సంపాదిస్తాం. మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాయన ఒక నిక్కర్ షర్టు 24వ తారీఖు వరకు తెచ్చే పరిస్థితి లేదు. టు బి ఫ్రాంక్, కష్టపడి మేము 7 మంది అన్నదమ్ముళ్ళం. మాకు ఒక నిక్కర్, ఒక మీద షర్ట్ వస్తే ఎంత సంతోషము. దాని కొరకు వేచి 24వ తారీఖు రాత్రి ఆయన టైలర్ ఉండి ఒక ఆయన పెంట్ ఆయన గుట్టిస్తే తీసుకొచ్చి, ఒక్కొక్కసారి 25 పొద్దున కూడా ఇంటికి వచ్చిన దినాలు ఉన్నాయి. యథార్థంగా 25వ తారీఖు 10 గంటల వరకు కూడా బట్టలు తెచ్చుకున్నా. నా హృదయములో జన్మించాడా, ఆ సంతోషము నాలో ఉన్నదా? ఒక్కసారైనా జ్ఞాపకం చేస్తా ఉన్నామా? పండుగ క్రైస్తవులు కాదమ్మా, మనం పండుగ క్రైస్తవులు కాదు. నీవు నేను ఆయన నిజ జీవము, నిజమైనటువంటి విశ్వాసము, నిజమైనటువంటి ఆయన మార్గము మనము జీవితములో పొందుకోవలసిన వారు.
అందుకే ఇక్కడ జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. 16వ వచనంలో అంటున్నాడు, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. ఏం నమ్ముకోలే, ఎవరు నమ్ముకోలే. ప్రశ్న నేను సూటిగా చెప్తా ఉన్నాను. నిజంగా దేవుని నమ్ముకొని ఉంటే దేవుని వాక్యములో మనము చాలా మందికి దేవుని వాక్యాన్ని నేర్పించేవారు. ఒక్కరి గురించి కూడా మాట్లాడతలేము. క్రిస్మస్ వచ్చిందండి, యేసుక్రీస్తు నా రక్షకుడు, ఆయన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను అని చెప్తున్నామా? ఎవరైనా ఒక్కరైనా చెప్పామా? తల్లిదండ్రులకేమో పిల్లల సంతోషం, పిల్లల కొనుగోళ్ళు, ఇంటి అలంకరణలు చేస్తూ ఉన్నారు. కొంతమందిని నేను చూస్తూ ఉంటే డెకరేషన్ చేస్తున్నారు, కొంతమంది ఏమో డస్టింగ్ చేస్తూ ఉన్నారంట. నో డెకరేషన్ లేదు కానీ ఉట్టి దుమ్ము దులిపేస్తున్నారంట. ఈ దుమ్ము దులపండి, ఈ హృదయములో ఉన్న దులుపును దులిపేయాలి మనం. నీ హృదయము పాపముతో నిండి ఉన్నది, నీ హృదయములో రక్షకుడు లేడు, నీ హృదయములో నీవు దేవుణ్ణి గణపరిచే వాడిగా దానిగా లేవు అని నీవేం చేస్తా ఉన్నావు అంటే డెకరేషన్ చేస్తా ఉన్నావు. నీవేం చేస్తా ఉన్నావు అంటే డస్ట్ కర్ర తీసుకొని డస్ట్ను తీస్తున్నావు. నీ డస్ట్ను నువ్వు తీస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితములో, నా జీవితములో ఆయన రక్షకుడుగా ఈ లోకములో జన్మించాడు. మమ్మల్ని రక్షించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఆ రక్షణను మన జీవితములో జ్ఞాపకం ఉంచుకోవాలి. మన జీవితములో ఆ రక్షణ విషయములో ఆసక్తి కలిగి అనేకులకు చూపించాలి. ఈరోజు 15వ తారీఖు, ఇంకా 9 రోజులైతే ఏమవుతుందమ్మా? అది అయిపోతుంది. కానీ మన జీవితంలో ఆయన జన్మించడా అని ప్రశ్న వేసుకోవలసినటువంటి వారమైంటున్నాం. ఆయన జన్మించాడు. వాక్యానుసారముగా మనము చాలాసార్లు చదువుతా ఉన్నాం. యూదుల రాజుగా పుట్టినవాడు, యూదుల రాజుగా పుట్టినవాడు అని మనము చాలా చదువుతున్నాం. నరావతారిగా ఆయన ఈ లోకములోనికి వచ్చాడు అని మనం అంటున్నాం. కానీ ఆయనను ఆ ప్రథమ స్థానములో ఉంచలేనటువంటి వారముగా ఉంటున్నాం. మనందరికీ తెలుసు, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడను. ఇమ్మానుయేలు అంటే ఏందమ్మా? మనకు తోడుగా ఉన్నాడమ్మా. తోడుగా ఏమీ లేడు, దేవుడు తోడుగా లేడు. చాలాసార్లు పాట పాడతాం, దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. లేడు తోడుగా. ఎందుకనగా నీవు దేవుణ్ణి గణపరిచే స్థితిలో, స్థాయిలో, స్వీకరించే స్థానములో నీవు లేవు. కాబట్టి మరి ఒకసారి జ్ఞాపకము చేస్తా ఉన్నాను. నేను మొన్న ఒక సహోదరుడు వాక్యం చెప్పేటప్పుడు విన్నాను. క్రైస్తత్వములో పేరున్నది కానీ ఉజ్జీవం లేదంట. ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, అందరం ఉన్నామండి, వచ్చాము, దేవుని సన్నిధికి వచ్చాము, కానీ ఉజ్జీవం లేదు. ఉజ్జీవము కొదవ షార్టేజ్. ఉజ్జీవం లేదు. వేరే వాటిలన్నిటిలో ఉజ్జీవం ఉంది కానీ దేవుని విషయములో ఉజ్జీవం లేదు. నో రివైవల్. ఎందుకు లేదు? ఆయన నీ హృదయంలో జన్మించలేదు, ఆయన నీవు గణపరచడం లేదు, ఆయనను ప్రతిరోజు నీవు
స్మరించడం లేదు. కారణం, అందుకే నీవు ఇంకా వెయిటింగ్, ఉజ్జీవం ఇంకా కావాలి, ఉజ్జీవం ఉజ్జీవం. చాలా సంఘాల్లో రివైవల్ మీటింగ్స్, రివైవల్. 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా ఇంకా రివైవల్ లేకున్నారు. నో రివైవల్ స్టిల్. పేరు మాత్రము శామ్యూల్, ఐఎమ్ శామ్యూల్, నో రివైవల్ ఎట్ ఆల్. నాలో ఆ ఉజ్జీవం లేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, నా పేరే చెప్తా ఉన్నాను, నా పేరే. ఉజ్జీవం లేదు. వచ్చాము, పోయాము. యేసుక్రీస్తు జన్మించాడు, 25వ తారీఖు అయిన తర్వాత 31కి మర్చిపోతాం. ఫస్ట్ కూడా అయిపోతుంది న్యూ ఇయర్. ఆ తర్వాత మళ్ళీ వెయిట్ చేస్తాం. చిన్నపిల్లలు అడుగుతారు, నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది క్రిస్మస్ అని. ఎందుకంటే మళ్ళీ ఒక డ్రెస్ ఇస్తారు పిల్లలని కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి జ్ఞాపకము చేస్తాం. మనం ఇవన్నీ చదువుతాం, మత్తయి సువార్తలో చదువుతాం, 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. మరి అలాగే గమనిస్తే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో కూడా చూస్తే, అక్కడ కూడా కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అన్నాడు. మరి మొదటి అధ్యాయం 22-23 వచనములు అంటాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని అక్కడ కూడా జ్ఞాపకము చేశాడు. మరి ఇంకా గమనించినట్లయితే ఇంకొక మాట కూడా జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఎఫ్రతా అనే మాట అక్కడ చూపిస్తా ఉన్నాడు. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బెత్లెహేమా ఎఫ్రతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామములో నీవు నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చిన వాక్యం చదువుతున్నాం. నాలో నుండి వచ్చిందా వాక్యం? ప్రియ సంఘం, ప్రియ బిడ్డలారా, వాక్యము అనేకముగా మన ముందు ఇచ్చారు. చాలా మంది యేసుక్రీస్తు క్రిస్మస్కే 25 డిసెంబర్కి పుట్టిందా అని కొంతమంది స్టార్ కూడా పెట్టారు. కొంతమంది ఆయన గురించే మాట్లాడరు, ఆ దినమే ఆయన జన్మించలేదు. డినామినేషన్స్ చాలా ఉన్నాయమ్మా, సంఘాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతం పాటిస్తూ చెప్తా ఉన్నారు. అని ఈ సువార్తలలో అన్నింటిలో కూడా ఆయన జననమును గురించి వాయుడు. దాన్ని బట్టి మనము ధన్యులం. ఆ యొక్క ఉత్సవమును, సంతోషమును, ఆయన జననమును జరిగించుకోవడానికి దేవుడు ఒక మంచి ఆధిక్యతను ఇచ్చాడు. కానీ ఆయన ప్రాముఖ్యతను అనేకులకు కూడా తెలియచేయాలి. నీవు ఆ యొక్క సంతోషములో జీవించుట కంటే ఆయనను ఘనపరిచిన తర్వాత, నీవు దేవుణ్ణి ఘనపరిచిన తర్వాత నీ జీవితంలో నీవు చేయవలసిన కార్యం. ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యానుసారముగా జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి 3 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. ఆయన ఎందుకు ఈ లోకములోనికి వచ్చాడు అనేది చరిత్రాత్మకంగా ధృవీకరించబడినటువంటిది, ఆత్మానుసారముగా ధృవీకరించబడినటువంటిది. ఆయన జన్మించనై ఉన్నాడు, ఆయన లోకములోనికి వస్తాడు, నడిచించే ప్రతి ఆత్మను రక్షిస్తాడు, నిత్యమైన రాజ్యములోనికి వారసులుగా చేస్తాడు అని మనకు జ్ఞాపకం చేస్తాడు. దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే
వాక్యానుసారముగా చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనము, పాపములను తీసివేయుటకు పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని. ఆయన ఎందుకు వచ్చాడమ్మా? పాపములను తీసివేయడానికి. చాలా క్లుప్తంగా, ఆయన పాపములను తీసి ప్రత్యక్షమయ్యాడు. తీయకపోతే నీవు దేవునికి యోగ్యుడవుతావు. ఏం చేయాలండి రమేష్ గారు? ఎందుకు ప్రత్యక్షమైంది ఆయన? పాపము తీసివేయాలి. అంటే మనం పాపములో ఉన్నాం. we are sailing with sins. ఆ యొక్క ప్రవాహములో మనం ప్రయాణములో ఉన్నాం. పాపం అనే ప్రయాణములో ఉన్నాం. యేసు ఈ లోకములోనికి తన కుమారుని పంపించి ఆ యొక్క పాపములో ఉండినటువంటి వారిని దూరపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. తీసేస్తున్నామా పాపములు? పాపమును దూరపరుస్తా ఉన్నామా? దానితో సాంగత్యము చేస్తా ఉన్నామా? పాపం అంటే నాకు చాలా ఇష్టం కదండి. పాపం అంటే పరిగెత్తుతూ ఉంటాం, పాపము కొరకు తహతహలాడుతూ ఉంటాం. కానీ యేసయ్య మన పాపములను తుడిచిపెట్టడానికి, మన పాపములను దూరపరచడానికి, పవిత్రులుగా చేయడానికి ఆయన ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ఏమిటంటే ఆ యొక్క పాపమును దూరపరచడానికి వచ్చినట్లుగా మన ముందు ఉంచాడు. ఇక్కడ మరి ఒక యోహాను సువార్త మనం ఎప్పుడు చదువుతాం? 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడయ్యుండెను, వాక్యము దేవుడయ్యుండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన మూలముగా కలిగెను. మనం మర్చిపోతున్నాం, ఆయన మూలంగా కలిగిందని మర్చిపోతున్నాం. ఆదియందు వాక్యముండెను, ఈ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో, ఆయన అందుకొరకే వచ్చాడు మన మధ్యలో నివాసము చేయడానికి, మనల్ని పవిత్రులుగా చేయడానికి, ఆయన యొక్క రాజ్య వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. శరీరధారిగా మన మధ్యలో నివాసం చేయడానికి. ఆయన్ని ఎక్కడ గుర్తించడం లేదు, ఆయన్ని ఎక్కడ స్వీకరించడం లేదు. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మన జీవితంలో నా కొరకు ఆ యొక్క ప్రాయశ్చిత్తము చేయడానికి ఈ లోకములోనికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి ఆయన సంకల్పము చేత వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇంకొక భాగము 1 యోహాను 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. చాలమ్మా. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా చక్కగా జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. మన యొక్క జీవితములో ఏదైతే విన్నామో, ఏదైతే తెలుసుకున్నామో వాటన్నిటినీ విడిచిపెట్టి మనల్ని పాపము ఒప్పుకోవలసినటువంటి వారు. ఇందులో యోహాను రాసిన మొదటి పత్రిక 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను
పవిత్రులుగా చేయును. కాబట్టి మనము 10వ వచనంలో అంటాడు, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల. చాలమ్మా. ఉందా పాపం మనలో? పాపం చేస్తలేమమ్మా? చేస్తలేమా బ్రదర్? పాపం చేస్తా ఉన్నామా? అందుకే అంటున్నాడు, అదే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మన పాపము మనము చేసినట్లయితే ఆయన వాక్యము మనలో ఉండదు. నీవు పాపములో ఉన్నప్పుడు దేవుని సన్నిధి నీలో ఉండదు. నీవు దేవుని జీవితములో స్వీకరించలేదు, పొందుకోలేదు. ఆయన వాక్యము నీలో ఉండదు, ఆయన సన్నిధి నీలో ఉండదు. కాబట్టి ఆయన ఈ లోకములో జన్మించి మన ప్రతి పాపమును తుడిచివేసి పరిశుద్ధులుగా పవిత్రులుగా ఆయన కొరకు ఈ లోకములో జీవించవలనని ఆశించి మన కొరకు ఈ లోకములోనికి వచ్చాడు. ఆయనను మనము స్వీకరించ బద్ధులమై ఉన్నాం. మరి యొక్క 2వ భాగాన్ని చూసినట్లయితే, ఆయన వచ్చాడు ఈ లోకములోనికి. వచ్చినటువంటి ఉద్దేశము, కారణము ఏమిటి? వచ్చినటువంటి ఉద్దేశము, కారణం ఏమిటంటే, ఆ అపవాది సంబంధమైన క్రియలను లయపరచుటకు, టు డెస్ట్రాయ్ కదా, ఆ యొక్క కార్యములను లయపరచుటకు ఆయన లోకములోనికి వచ్చాడు అని జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. He came to destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు ఆయన కుమారుణ్ణి లోకములోనికి పంపించాడు. పుట్టికనే రాలేదు ఆయన. మనలో ఉండినటువంటి అపవాది క్రియలను దూరపరచాలి. మనం ఏం చేస్తూ ఉన్నామంటే అపవాది క్రియల్లో జీవిస్తూ ఉన్నాం, అపవాది క్రియలతో సంతోషిస్తూ ఉన్నాం, అపవాది క్రియలతో మన జీవితాన్ని ముందుకు సాగుతా ఉన్నాం. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడో మరి ఒక భాగములో 1 యోహాను 3:8 వచనం చూడండి. 8వ వచనం 3. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ప్లీజ్ నోట్ డౌన్. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు. ఎందుకు పుట్టాడు దేవుడు కుమారుడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడమ్మా? లయపరచడానికి. మనలో బాగా ఉందంట అపవాది. అనుక్షణము మనల్ని వెంటాడుతుంది. లొంగిపో 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 అని వెంటాడుతుంది అపవాది. కానీ యేసయ్యనేమో అపవాది క్రియలను తీసివేట్టాలి. నీలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని దూరపరచాలి, నీలో ఉన్న కష్టాలను దూరపరచాలి, నీకు మంచి సంతోషం ఇవ్వాలి, మంచి సమాధానం ఇవ్వాలి, మంచి ఆస్తి ఐశ్వర్యం ఇవ్వాలి, నీ జీవితంలో నీ కొరతగా ఉన్న ప్రతి కొరతను తీర్చాలి, నిన్ను నా బిడ్డగా చేసుకోవాలి, నిన్ను నిత్య రాజ్యములో వారసునిగా చేయాలి. అది నా యొక్క ఆశ, నా యొక్క కోరిక. అందుకే నా యొక్క దుఃఖమును బాధను అన్ని దూరపరచడానికి అపవాదిని ఎదిరించి అపవాదిని దూరపరిచి నిన్ను నా వారసునిగా వారసురాలుగా చేయుటకు నేను ఈ లోకములోనికి జన్మించా. ఉందండి? జన్మించలే. అందుకే జ్ఞాపకము చేస్తా ఉన్నాడు, చక్కగా జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. చాలాసార్లు అపవాదికి దాసులమై ఉంటున్నాం. ఎందుకు ప్రాస్పెరిటీ లేదు, అభివృద్ధి ఎందుకు లేదమ్మా? కారణం నీవు నేనే.
అభివృద్ధి లేకపోవడం కారణం దేవుణ్ణి ఘనపరచలేని వారముగా ఉన్నాం. నామకార్థ క్రైస్తవులు. అందుకే దేవుడు ఆశీర్వదిస్తలేడు, అభివృద్ధి చేయట్లేదు. నీవెప్పుడైతే దేవుని వారసునిగా ఉంటావో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన యుద్ధ ఏ కొదువా లేదు. సమృద్ధి అయినటువంటి దీవెనలు ఆయన యుద్ధ ఉన్నవి, కానీ నువ్వు దాన్ని పొందుకోవడం లేదు. మనమందరము అపవాదికి సంబంధులుగా ఉంటున్నాం, అపవాదిని వెంబడించే వారముగా ఉంటున్నాం. అపవాదిలో ఉంటే నువ్వు కొంచెం కాలం సంతోషమమ్మా, తర్వాత సంతోషం ఉండదు. నీవు అపవాదిని ఎప్పుడైతే విడిచిపెడతావో, దేవుని రాజ్యములోనికి వస్తావో, నీకు సంతోషం, ఆశీర్వాదం, అభివృద్ధి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకము చేస్తా ఉన్నాడు ఏమిటంటే, ఆయన ఈ లోకములోనికి వచ్చి మనందరినీ ఆ పాపము నుండి విడిపించి ఆయన వారసులుగా చేయడానికి తన కుమారుని లోకములోనికి పంపించాడు. ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క అపవాది మనల్ని విడిపించడానికి, మన వారసులుగా చేయడానికి ఆయన నిత్యమైన రాజ్యమును మనకివ్వడానికి వచ్చాడు. కాబట్టి నిత్య జీవము ఇవ్వగలిగే దేవుడుగా వచ్చాడు. నిత్య జీవమును ఇవ్వడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యములో చూస్తే 1 యోహాను మరి 4వ అధ్యాయం 9వ వచనం, 4వ అధ్యాయం, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఏం చేశాడమ్మా? ఎవరిని? అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఇక్కడ జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. దాని మీద 8వ వచనంలో అంటాడు, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. నీళ్ళు ప్రేమ లేకపోతే నువ్వు దేవుణ్ణే గుర్తించవు, దేవుణ్ణే ఎరగవు, దేవుని సన్నిధికి రావు. ప్రేమ ఉంది కానీ సంపూర్ణంగా లేదు కదమ్మా, సంపూర్ణంగా లేదు. సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉంటే మనము ఆశీర్వదించబడతాం. కాబట్టి మరి ఒకసారి జ్ఞాపకము చేస్తా ఉన్నాను, ప్రియా సంగమా, ఆయన మనల్ని ప్రేమించి ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనల్ని వెదకండి అని ఆయన కుమారుని పంపించాడు. ఆయన గుర్తించలేనటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి మరి ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఇంకొక భాగం ఇందులో చూడండి, 5వ అధ్యాయం 11-12 వచనం. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఎక్కడుందమ్మా? కుమారుని యందున్నది. ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గివ్ యూ ఎటర్నల్ లైఫ్. నిత్యమైన జీవితమును ఇవ్వడానికి తన కుమారుని పంపించాడు. ఆ నిత్య జీవమును పొందుటకు మనము సిద్ధముగా ఉన్నామా? అనేక పర్యాయములు ఆ యొక్క నిత్య జీవమును పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. అందుకే
ఇక్కడ జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. 12వ వచనం, దేవుడు దేవుని కుమారుని అంగీకరించువాడు ఎవరమ్మా? ఉందా జీవం? వృద్ధుల అమ్మగారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమంటున్నారు? దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, జీవము గల దానవు. రెండు అనుకోవాలి, జీవము గలవాడు, జీవము గల దానను. నువ్వు అంగీకరిస్తేనే, when you are not accepting Lord Jesus Christ as your personal savior, నీ స్వంత రక్షకునిగా ఆయనను నీవు స్వీకరించుట లేదు కాబట్టి నీ జీవితములో నిత్యమైన మార్గము, నిత్యమైన దేవుని మార్గము లేదు. దేవుని వాక్యం అంగీకరించువాడు జీవము గలవాడు, జీవము లేనివాడు. చదవమా, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. మనమే సమాధానం ఇచ్చేయాలి. ఇప్పుడు మనమే ఇవ్వాలి. నేను అంగీకరించలేదు, నేను జీవం లేని వాడను, నిర్జీవమైనట్టు లైఫ్ లేదు నాలో. సింప్లీ జస్ట్ ఐఎమ్ లివింగ్. జీవం లేని చచ్చిపోయిన బొమ్మలు పెడతారు కదా, ట్యాంక్ బండ్ మీద పోతే లైన్గా ఉంటుంది, అక్కడి వరకు లేవు, దాంట్లో జీవము లేదు. మనం కూడా ఉన్నాము, జీవం లేదు. కారణం, ఆయన నీ హృదయంలో, నా హృదయంలో జన్మించలేదు. నీవు ఆయన ఎప్పుడైతే నీ హృదయంలో స్వీకరిస్తావో నీలో జీవం ఉన్నదని నీవు గుర్తించావు. జీవం ఇచ్చే దేవుడు. కాబట్టి మరి ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీలో జీవం ఉన్నదా? నీ జీవము లేక ఉన్నావా? నీకు నీవే జవాబుదారు. ఎవరిని దేవుడు అడగడు, నిన్నే అడుగుతాడు. నేను వచ్చాయా, ఆమెకు జీవం ఉందా, ఆయన మంచివాడా చెడ్డవాడా అవసరం లేదు. యేసయ్య ప్రతి వారిని బహాటముగా ఎరిగిన దేవుడు, ప్రతి హృదయమును, హృదయ రహస్యమును ఎరిగిన దేవుడు. కాబట్టి మరి ఒకసారి జ్ఞాపకము చేస్తామున్నాను, ఆయన ఉద్దేశం ఏమిటి? ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఆయన ఈ లోకములోనికి వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు. అది గమనించినట్లయితే 1 యోహాను 4:14 చూడండి. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాను. నేను ప్రారంభంలో చదివిన వాక్య భాగం 11వ వచనం నుండి 16వ వచనం వరకు చదివాం. దీంట్లో చివరిగా మనం జ్ఞాపకము చేసుకునే మాట ఏమిటంటే, ఆయన జ్ఞాపకము చేస్తా ఉన్నాడు, తండ్రి కుమారుణ్ణి లోకరక్షముగా ఉండుటకు పంపి ఉన్నాడు. ఆయన వచ్చాడు. మనము అంగీకరిస్తున్నామా? అంగీకరించక ఉంటున్నామా? చెప్పాడు, లోకరక్షకునిగా పంపించాను. ఈ దినం మనము తీర్మానం చేసుకోవాలి, లోకరక్షకుడుగా నా కొరకు వచ్చాడు, నేను ఆయన్ను స్వీకరించాలి, ఆయన బిడ్డగా జీవించాలి, ఆయన యొక్క అడుగు జాడల్లో నడవాలి, అనేకులను దేవుని రాజ్యములోనికి నడిపించాలి. మన ప్రయాసం. కానీ దాని కొరకు మనము చేయవలసింది చిన్న మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన మనందరినీ రక్షించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకే 3 మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆయన నమ్మండి, బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. ఒక్క మాట ఏంటిది? నమ్మండి. ఇంతవరకు
నీవు నమ్మినా విడిచిపెట్టినా మరి ఒకసారి దేవుడు సమయం ఇస్తా ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుని నమ్మండి. బిలీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. నీ స్వంత రక్షకునిగా ఆయనను నీవు ఒప్పుకో, నమ్మో అంటున్నాడు. రెండో మాటను గమనిస్తే, కాల్ అపాన్ ది లార్డ్, ఆయనను పిలువు. నా రక్షక, నా దేవా, నీ సన్నిధి నాకు కావాలి, నీవు నా హృదయంలోనికి రావాలి, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. నీవు నా హృదయంలోనికి రా, నా హృదయం అనే ద్వారం తెరిచాను. మనము సిద్ధంగా ఉన్నామా? నా ప్రభువా, నా హృదయంలోనికి రా, నా రక్షకునిగా, నా విమోచకునిగా నా జీవితంలో నీవు రా. ఆహ్వానించు, ఆహ్వానించు. రిపెంట్, ప్రాయశ్చిత్తము చెందు. ప్రాయశ్చిత్తము లేక ఉన్నాం, లేకపోతే క్రిస్మస్ కాదండి. నీ జీవితంలో నీ ప్రాయశ్చిత్తము లేదు, మారు మనస్సు లేదు, నీవు ఆయన నమ్మలేదు, ఆయన్ను ఆహ్వానించలేదు, నీకు క్రిస్మస్ లేదండి. ఆయన జననము నీ జీవితములో వెనకకు జారిపోతా ఉంది. ఆయన నీ జీవితములో జన్మించాలి, నీ జీవితములో ఆయన ఉండాలి, ఆయన కొరకు నీవు ఎల్లప్పుడూ జీవించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చక్కటి మాట కంటతగా చెప్తాం. అప్పుడు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. నీవును నీ ఇంటి వారును రక్షణ. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకములోనికి వచ్చాడు, నాకు నిత్య జీవము ఇవ్వడానికి, నిత్య రాజ్యమును నాకు ఇవ్వడానికి, ఆయన రాజ్యములో పాలి భాగస్థులుగా ఉండడానికి నా కొరకు ఆయన వేచి ఉన్నాడు. ఆయన నేను స్వీకరిస్తాను అని నీవు ఆలోచన చేయాలి. అప్పుడే అది నిజమైన క్రిస్మస్గా ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో అనేక క్రిస్మస్లు దాటిపోయినాయి. నాకు తెలివి వచ్చిన కాడి నుంచి 3 సంవత్సరాలు వచ్చినాక తెలివి వస్తుంది కదా. మరి 67 సంవత్సరాలు దేవుడు కాపాడాడు. అంటే ఎన్ని క్రిస్మస్లు వచ్చిపోయినాయో. మీ అందరికంటే ఎక్కువనే ఉండొచ్చు. ఎవరన్నా ఒక్కరిద్దరు ఉంటే చెప్పలేను, కానీ మీ అందరికంటే ఎక్కువనే వచ్చినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా క్రిస్మస్ అని నీవు గుర్తించినప్పుడు ఆయన్ని స్వంత రక్షకునిగా స్వీకరించు. అప్పుడే నీ యొక్క జీవితంలో నిజమైన క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడ పర్యంతము మనందరినీ ఆయన కృపలో, ప్రేమలో భద్రపరచును గాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించును గాక. మనమందరం తలచి మంచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి మరి సహోదరుడు ముక్కంటి గారు ప్రార్థన చేస్తారు. తల వంచినట్లయితే అయ్యగారు ప్రార్థన చేస్తారు. వినిన వాక్యమును దేవుడు మన హృదయములో భద్రపరిచేలాగున ప్రార్థన చేసుకుందాం. ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరే కృప చూపించండి. మీ యొక్క దాసుని ద్వారా ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నిజంగా మీరు మా హృదయాల్లో జన్మిస్తేనే కానీ మేము మా యొక్క హృదయం జీవితంలో అభివృద్ధి పొందలేము కదా ప్రభువా. అలాంటి మీ యొక్క హృదయం మీరు మా హృదయంలో జన్మించాలని మేము అందరం కోరుకుంటున్నాం ప్రభువా. మీరే సహాయం చేసి మేమంతా మా హృదయంలో ఉన్న పాప కళంకాలంతా కడిగి వేసి ప్రభువా మీరు మా హృదయంలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాం ప్రభువా.
మరి ఒకసారి ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మీరే సహాయం చేయండి. తలపెట్టిన కార్యక్రమాలన్నింటిలో మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చిల్డ్రన్ క్రిస్మస్‌లో గానీ, మరి క్యారల్స్‌లో గానీ, క్రిస్మస్ డే ఫంక్షన్‌లో గానీ అన్నిట్లో మీరే సహాయం చేసి మీ మహిమార్థమై అన్నీ జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నడిపిస్తున్న పాస్టర్ గారిని మీరే ఇంకనూ బలపరిచి, ఇంకనూ అనేకమైన దీవెనలతో నింపి ప్రభువా, ఇంకా మా యొక్క సంఘం అభివృద్ధిలో మేమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని, మా యొక్క విన్న వాక్యాన్ని మా యొక్క వినికిడిలో దీవించి ఆ యొక్క వాక్య ప్రకారం జీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.